చందమామ కథ పితృగౌరవం. ధర్మపురి అగ్రహారంలో సోమసుందరం అనే గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు, పేరు జనార్దనం. సోమసుందరం పరమ కోపిష్టి, చీటికి మాటికి కొడుకును తిడుతూనే ఉంటాడు. జనార్దను తండ్రి తిట్లను శాంతంగా భరించేవాడు, కానీ ఆయన్ని పల్లెత్తు మాట అనేవాడు కాదు. జనార్దనం పెళ్ళీడి వాడయ్యాడు, కానీ ఎవ్వరూ అతడికి పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు. కొలుగు గ్రామంలో దండపాణి అనే జనార్దనుడి వేలు విడిచిన మేనమామ ఉన్నాడు. ఆయనకు వయసొచ్చిన మీనాక్షి అన్న కూతురున్నది. అయినా దండపాణి తన కూతురుని జనార్దనుడికి చేసుకోమని అడగలేదు. దండపాణితో పాటు చాలామందికి జనార్దనాన్ని గురించిన ఒక అభిప్రాయం ఉన్నది. అతడు కొంత అమాయకుడే కాక నోట్లో నాలుక లేనివాడని, అందుకే తండ్రి అయిన దానికి కాని దానికి తిడుతున్నా బెల్లం కొట్టిన రాయిలా ఉంటున్నాడని అనుకునేవారు. ఒకసారి సోమసుందరం జనార్దనాన్ని దూరాన ఉన్న తామరపురి నుండి మామిడి పళ్ళు తెమ్మని పంపాడు. వెళ్లే ముందు కొడుకును మామిడి పళ్ళు ఆ ఊళ్ళో చవగ్గా ఉంటేనే తెమ్మని 2-3 సార్లు హెచ్చరించాడు. ఆ రోజు చీకటి పడే వేళ జనార్దనం 50 మామిడి పళ్ళున్న బుట్టతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పళ్లను 10 వరహాలు పెట్టి కొనినట్టుగా విని సోమసుందరం ఉగ్రుడైపోయాడు. కొడుకుని, నీకు జన్మకు బుద్ధి రాదు, చవకగా ఉంటేనే కదా కొనుక్కురమ్మన్నాను, 50 పళ్లకు 10 వరహాలు ఇచ్చిన నీ తెలివి తక్కువతనాన్ని ఏమనాలి? అందుకే ఎవ్వరూ నీకు పిల్లనిచ్చేందుకు ఇష్టపడట్లేదు అన్నాడు. ప్రయాణ బడలికతో చిరాకుగా ఉన్న జనార్దనం ఎంతో శాంతంగా, నాన్న, ఏ వస్తువైనా మన ఊళ్ళో తక్కువ ధర ఉండి పక్క ఊళ్ళో ఎక్కువ ధర ఉన్నప్పుడే కదా అది చవక అని చెప్పటం సాధ్యమవుతుంది. అసలు మన ఊళ్ళో మామిడి పళ్ళే లేకపోయే. అక్కడ తామరపురిలో వాళ్ళు 50 కాయలు 13 వరహాలు చెబితే నేను బేరమాడి 10 వరహాలకు కొన్నాను. నాకు దారి ఖర్చులకు 2 వరహాలు అయ్యింది అని ఇంకా ఏదో చెప్పబోయాడు. కానీ సోమసుందరం కొడుకు మాటలకు విసుక్కుంటూ, ఈ వివరాలన్నీ నిన్నెవడడిగాడు అన్నాడు. అడక్కపోయినా చెప్పవలసిన కొన్ని వివరాలున్నాయి. అక్కడ ఎంతో కాలంగా నీకు 100 వరహాలు బాకీ ఉన్న రామచంద్రం గారు కనిపించారు. ఆయన మన కుటుంబం క్షేమ సమాచారాలు అడిగి నీకివ్వమని 100 వరహాలు ఇచ్చారు అంటూ జనార్దనం తండ్రికి డబ్బిచ్చి, నాన్న, ఒక్క సంగతి, నీ వల్ల మాలిన కోపం తిట్లు చూసే తమ పిల్ల కూడా నీ చేత తిట్లు తినవలసి వస్తుందని ఎవరూ నాకు పిల్లనివ్వటం లేదు అన్నాడు. ఇంతలో లోపల నుంచి అతడి మేనమామ దండపాణి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూస్తూనే జనార్దనం, నువ్వెప్పుడొచ్చావు మావయ్య అన్నాడు. వచ్చి ఎంతోసేపు కాలేదు. ఎరా అల్లుడు, బావగారు నువ్వు తామరపురి వెళ్ళినట్లు చెప్పారు, తిరిగి వచ్చి ఎంతసేపు అయిందేమిటి అన్నాడు దండపాణి. ఆ ప్రశ్నతో మేనమామ తను తండ్రితో అన్న మాటలు విని ఉండడు అనుకొని జనార్దనం కాస్త స్థిమితపడి, ఇప్పుడే రావటం, ఏమిటి విశేషం, హఠాత్తుగా మా ఊరు వచ్చారు అన్నాడు. మా అమ్మాయి పెళ్లి సంగతి మీ అందరి చెవిన వేసిపోదామని వచ్చాను అన్నాడు దండపాణి నవ్వుతూ. మీనాక్షికి పెళ్ళా? ఎప్పుడు? ఎవరితో అన్నాడు జనార్దనం ఆశ్చర్యపోతూ. మరెవరితోనో ఏమిటి, నీతోనే అన్నాడు దండపాణి. ఆ వెంటనే సోమసుందరం సంతోషంగా, నువ్వు వచ్చి చాలాసేపు అయినప్పటికీ నా కొడుకు వచ్చే వరకు ఆ సంగతి చెప్పకపోవటం బాగాలేదు అన్నాడు. ఆ రాత్రి అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. దండపాణి తిరుగు ఇల్లు చేరుతూనే భార్యతో, జనార్దనంతో మన అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకున్నాను అన్నాడు. ఆయన భార్య ఎక్కడా లేని ఆశ్చర్యం కనబరుస్తూ, మీరు వెళ్ళేటప్పుడు పెళ్లి సంబంధం చూసేందుకని నాతో మాట వరుసకు కూడా అనలేదు. అయినా అమ్మాయిని జనార్దనానికి కట్టబెట్టడం ఏమిటి? అతడికి కాస్తంత లోకజ్ఞానం కూడా లేదని మనకు తెలుసు కదా, పైగా ఒట్టి నోరు వాయి లేనివాడు అన్నది. దండపాణి భార్యకు జరిగింది చెప్పి, వాడు మామిడి పళ్లతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను లోపలి గదిలో ఉన్నానని తెలియదు. తను తండ్రికి ఇచ్చిన సమాధానం నేను విన్నాననుకున్నాడో ఏమో, నన్ను చూస్తూనే ఉలిక్కి పడ్డాడు. వాడు చాలా తెలివైనవాడు. తండ్రి పట్ల ఉన్న గౌరవం కొద్దీ ఆయన అర్థం లేని కోపాన్ని తిట్లను సహిస్తున్నాడు. అయితే అవసరపడినప్పుడు తండ్రికి ఎదురు తిరిగి జవాబు ఇవ్వగలడని ఇవాళ నేను గ్రహించాను అన్నాడు.
దీనితో దండపాణి భార్యకు జనార్దనం పట్ల ఉన్న దురభిప్రాయం పోయి తన కూతురికి ఇది మంచి సంబంధం అన్న నమ్మకం కలిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.